వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఇక్కడ న్యూమరికల్స్ లో లాస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ f is equal to 1, 2, 2, -3, 3, -1, then find the following 2f, అదే విధంగా 2 plus f, f square, root f. ఈ మూడింటిని మనము, ఈ నాలుగిటిని మనము ఎవాల్యుయేట్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ అనేసి నేను ఫోర్త్ క్వశ్చన్ లో గివెన్ ఫంక్షన్ f రాసుకుంటాను. సో గివెన్ ఏంటి, f is equal to 1, 2, 2, -3, 3, -1. అవునా? సో ఫస్ట్ క్వశ్చన్ 2f ఎవాల్యుయేట్ చేస్తాం. 2f అంటే యాజ్ యూజువల్ గా ఫస్ట్ క్వశ్చన్ లో చేసినట్లు ఇక్కడ కామన్ డొమైన్ ఏమి చూడము, ఎందుకంటే ఇచ్చిన ఫంక్షన్ ఒకటే, f ఒకటే. అన్నిట్లో సెకండ్ నంబర్ ని 2 తో మల్టిప్లై చేయాలా. సో 1, 2 ని నేను ఈ విధంగా రాసుకుంటాను, 1, 4. తర్వాత 2, -3 ని 2, -6 గా రాసుకుంటాను, 3, -2 గా రాస్తాను. నెక్స్ట్ 2 plus f అంటే f కి 2 యాడ్ చేస్తాను, అంటే సెకండ్ నంబర్ కి 2 యాడ్ చేస్తాను. సో 1, 4, అదే విధంగా 2, -3 plus 2 means -1, 3, -1 plus 2 means +1. అవునా? నెక్స్ట్ f స్క్వేర్ ఇవాల్యుయేట్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, f స్క్వేర్ ఇవాల్యుయేట్ చేస్తాను. f స్క్వేర్ అంటే ఇక్కడ సెకండ్ నంబర్ ని ఆర్డర్డ్ పేర్స్ లో సెకండ్ నంబర్ ని స్క్వేర్ చేస్తాను, అంటే 1, 4 వస్తుంది. అదే విధంగా 2, 9 వస్తుంది. -3 స్క్వేర్ మీన్స్ విల్ గెట్ 9. 3, -1 స్క్వేర్ మీన్స్ విల్ గెట్ +1. లాస్ట్ లో రూట్ ఎఫ్, ఇది మాత్రం మీరు జాగ్రత్తగా చేయాలి. రూట్ ఎఫ్ ఇంతకు ముందు ఫస్ట్ క్వశ్చన్ లో కూడా నేను మీకు చెప్పాను, అంటే ఇక్కడ ఎఫ్ లో సెకండ్ నంబర్ కి రూట్ తీసుకోవాలి, అంటే 1, √2. వీటికి రూట్ తీసుకోను, సెకండ్ ఆర్డర్డ్ పేర్ కి అలాగే థర్డ్ ఆర్డర్డ్ పేర్ కి రూట్ తీసుకోను, ఎందుకంటే ఇక్కడ నెగటివ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటికి మనము రూట్ తీసుకోము. ఎందుకంటే నెగటివ్ నంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది అంటే ఇమాజినరీ నంబర్ అవుతుంది. కాబట్టి కేవలం దీనికి ఆన్సర్ వచ్చేసి 1, √2. అవునా? ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.